అంటే అసలు ఆ పాట గురించి మాట్లాడుకుంటే సంగీతం ఒక ఎత్తండి, ఆయన స్వరాలు పాడడం, ఆయన తెలియకుండానే దానికి కూడా ఓ రాగం ఉంది, మధ్యమావతి అనడం, ఒక నడుస్తుంది ఒక ప్రక్రియ. కాకపోతే సాహిత్యపరంగా చూసినా కూడా ఒక కోదండరాముడి మీద పెట్టుకున్నా కూడా ఇండైరెక్ట్ గా మళ్ళీ ఆ కథ నెడుతుంటుంది, కథకి వెళ్తుంది, తన జీవితాన్ని రిఫ్లెక్ట్ అవుతుంది. థర్డ్ లైన్, లాస్ట్ లైన్ ఎప్పుడు కూడా మళ్ళీ మీ స్టాంప్. అదేంటంటే ఒక సంగీతం, ఒక పాట నడిచినా, ఒక పురాణాల్లో సన్నివేశాన్ని తీసుకున్నా ఏదో రకంగా ఆ కథకి లింక్ చేస్తూ రావడం అనేది, అంటే ఇక్కడ ఒక పాట రావాలి కాబట్టి పాట రాయండి ఏదో కంటెంట్ ఉండడం కాదు. అది కరెక్ట్గా అనుకుని ఇది నడపాలి, కథ నడిపేట్టుగా ఉండాలి. అదేంటి నాయనమ్మ నేను పాడుతుంటే అలా వెళ్ళిపోయింది మధ్యలోనే, ఏం పాడావు అంటే సీతమ్మ కష్టాల గురించి పాడాను. మరి ఎందుకు వెళ్ళిపోతురా? అందుకే వెళ్ళిపోయింది. మరి ఆవిడ కష్టాలు తీరాలంటే అది ఎలా తీరాలంటే ఏదో చెప్తుంది, మా జనరల్గా చెప్తుంది, అది నాటుకుపోయింది వాడికి. ఊరిలో ఇట్లా వాళ్ళు వీళ్ళు సహాయం చేయడం కాదు, పర్మనెంట్గా ఏదైనా సొల్యూషన్ చెప్పాలి అని చెప్పడం కానీ చెప్పింది. ఇప్పుడు ఈ సువ్వాలే కూడా అండాదండ కోదండారాముని నమ్ముకుంటే గుండె లేని మనుషులే నేను కొండలు వదిలేశాడా. ఎంత మంచి అండాదండ ఉండాలని కోదండారాముని నమ్ముకుంటే గుండె లేని మనిషల్లే నేను కోనల కొదిలేశాడా. చాలా అగ్గిలు అది మళ్ళీ నారాయణ రెడ్డి గారిది అలా పువ్వు మొగ్గలాగా. అంత ముందు 2 లైన్లు మీరు ఇచ్చినవా? ఎప్పుడైనా చెప్పుకోవడం తప్పిస్తే అది చెప్పాలి నాకు నిజంగా మనసులో ఉండదు. అది మొత్తం ముక్కాల భాగం నాదే. ఈ లైన్స్ మాత్రం మంచి లైన్స్ అన్నీ వారివి. మాకేం పువ్వులే నువ్వు బయటకు వస్తావు, మొగ్గలాగా తెలిన నువ్వు నెగ్గేవమ్మా ఒకనాడు నింగినేలా నీ తోడు. వచ్చేనా ఆ రోజు తర్వాత వస్తాం. అదే వస్తుందమ్మా ఒకనాడు చూస్తున్నాడు పైవాడు, వస్తుందా ఆనాడు చూస్తాడా ఆ పైవాడు. ఎంత టచ్, ఇంత ఇతివృత్తాన్ని ఇంత కథ నడిపించవచ్చు అని నాకు ఈ ఆనందం ఎందుకు కలుగుతుందంటే, ఇప్పుడు మనం ఒక సినిమా చేసాము, ఏదో ఒక ప్రక్రియ చేసుకున్న తర్వాత అది కొన్నేళ్ల తర్వాత దాన్ని తీసి ఆర్కలాజికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు బయటికి తీసి కొంత దాని గురించి చర్చ చేసి ఆ శాసనాలు అవి అప్పుడు వాళ్ళు ఇటు చేశారు ఈ నాగరికత ఎలా ఉంది అని చెప్పినట్టుగా ఈ సినిమాలు మనం వెనక్కి తీసుకుని మనం మాట్లాడుతున్నప్పుడు ఇన్ని విషయాలు ఆ రోజున మనకి ఎలా భగవంతుడు ఎంత దయామయుడు ఎలా మనకి స్ఫురించాయి అని చెప్పుకోవడానికి ఒక పెద్ద ప్లాట్ఫామ్ అనండి, అవకాశం అనండి. మామూలుగా అయితే జనరల్గా నేనేం చెప్పాలనుకున్నానంటే, ఒకవేళ ఏ స్టాండర్డ్లో అయినా, డిగ్రీలో అయినా, ఇంటర్మీడియట్లో అయినా, పీజీలో అయినా తెలుగు సినిమా, భారతీయ సినిమా అని కనుక ఒక సబ్జెక్ట్ పెట్టదలుచుకుంటే మీ సినిమాలన్నీ ఆ సిలబస్లో చేర్చాల్సినవి, ఏం డౌట్ లేదు. ఏ రకంగా స్క్రీన్ ప్లే పరంగా, స్టోరీ పరంగా, పాటల పరంగా, సంగీత పరంగా, సాహిత్య పరంగా, లొకేషన్, డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ పరంగా కానీ ఏ రకంగా చూసినా ప్రతి సినిమాని ఒక పాఠ్యాంశంగా మీరు చేస్తున్న ఈ ప్రోగ్రామ్ అలా ఉపయోగపడుతుందేమో. డెఫినెట్గా సార్, మా ఉద్దేశం కూడా అదే. ఒక ఎపిసోడ్ మీరు మాకు CD నెంబర్ 14 కావాలండి, మేము దీని గురించి చేస్తున్నాం అలా